కట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలేపియాలి బండి సంజయ్ గారు. మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు బండి సంజయ్ గారు. మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి బండి సంజయ్ గారు. మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయినోళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టే పెట్టురు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఇవ్వడానికి చేరతాడే. బయటికి మాట్లాడుతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా బండి సంజయ్ గారు? మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయినో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడన్నా హైదరాబాద్లోకి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి పునాదులు వేసుకొని ఇవాళ మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎవరు ఏమి దేరు, ఎవరు ఏమి ఇయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన పని లేదు. మనకు సత్తా ఉంది, మనకు శక్తి ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా మంత్రివర్గం అంతా తీసుకుంటుంది. మీ అందరి సహకారం ఉండాలి. కరీంనగర్లో మీరు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 50% పదవులు ఇచ్చినామయ్యా. 3 మంత్రులు ఇచ్చినాం, 1 విప్ ఇచ్చినాం. ఇంతకంటే ఎక్కువ పార్టీ ఏమిస్తుంది మీరు చెప్పుర్రి? 8 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిస్తే 3 మంత్రులు అయిన, 1 విప్ వచ్చిండు, 4 పదవులు ఇచ్చినాం. 2 ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు అయ్యారు. వీరు ఎంత గెలిపిస్తే అంత మీకు సేవ చేసే అవకాశం పార్టీ తీసుకుంటుంది. పిండిని బట్టి రొట్టి ఉంటుంది, మా అక్కలకు బాగా తెలుసు. మీరు మా గడ్డి గాడిదకేసి మీరు ఆవు దగ్గర పాలు విండాలంటే కుదరదు. మీరు ఆ గాడిదలకు ఓటేసిందంటే వాళ్ళు చేసేది ఏం లేదు. దయచేసి మంచోళ్ళని ఎన్నుకోండి, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, మీ సమస్యల్ని తెలిసిన వాళ్ళని ఎన్నుకోండి, మీతోని మర్యాదగా ఉండేటోళ్ళని ఎన్నుకోండి. మున్సిపల్ మంత్రిగా మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది. మళ్ళీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు వస్తా, కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తా. ఎట్టి పరిస్థితుల కరీంనగర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఎగరడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీరందరు సిద్ధమేనా? చొప్పదండితో పాటు కరీంనగర్ 15 మున్సిపాలిటీలు గెలిపించడానికి సిద్ధమేనా? 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 సిద్ధమా అక్క? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, గట్టిగా హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ప్రజాపాలన అంటే ఏమిటో ప్రతి పదంలో ప్రతిధ్వనించింది వారి సందేశంలో. ఇప్పుడు 110 కోట్ల 10 లక్షల 12,000 చెక్ ఇస్తున్నారు ఇందిరా మహిళా శక్తి చెల్లెమ్మలకి. సబిత, లతాశ్రీ, సౌమ్య, సృజన, రజిత, జ్యోతి వీరంతా మన కరీంనగర్ గ్రామ ఇందిరా మహిళా శక్తి గ్రామైక్య సంఘాల సభ్యులందరూ కలిసి 2676 స్వయం సహాయ సంఘాలు పల్లెల్లో ఉన్న తల్లులకు, చెల్లెలకు, అక్కలకు. ఒకసారి ఈ నంబర్ వింటే మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. 110 కోట్ల 10 లక్షల 12,000 అందరికీ అన్ని వేళ మంచి జరగాలని కాంక్షించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని
స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రేమతో సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో ఎవరు ఏమి చేసినా రైతు నాగలి కదిలినన్నాళ్లే అంజన ఆశీస్సులు అందరికీ అన్ని వేళలా ఉండాలని తెలంగాణ ఇందాకే ఆనరబుల్ సీఎం గారు అన్నారు, బాసర్ నుంచి భద్రాచలం దాకా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటినీ భక్తులకి అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని, గోదావరి పుష్కరాల వరకు మరి తెలంగాణ భక్తి ఎలా అయితే ఒక గోదావరిలా, ఒక కృష్ణలా, ఒక మంజీరలా పొంగుతుందో దాన్ని అందరికీ అందుబాటులో తేవాలని తెలియజేశారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు గిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల